హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఫ్రైడ్ పీస్ చికెన్ పులావ్. ఈ చికెన్ పులావ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని చెప్తారు, అంత బాగుంటుంది. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఫ్రై పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అర కేజీ చికెన్ని శుభ్రంగా ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి అరగంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టింది వేసుకోండి. చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వలన చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ముందుగానే ఈ విధంగా ఫ్రై చేయడం వలన చికెన్ రబ్బర్లా కాకుండా తినేటప్పుడు టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాం. చికెన్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయితే సరిపోతుంది. చికెన్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఈ మిగిలిన ఆయిల్ని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోండి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ అంటే దాల్చిన, ఇలాచీ, లవంగ, యాలకులు, సాజీరా, మిరియాలు, స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ, నల్ల యాలక, జాపత్రి, బిర్యానీ ఆకు, ఇలా మీ దగ్గర ఉన్నవన్నీ వేసుకోండి. ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు అందులోనే 2-3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం. ఉప్పు వేయడం వలన ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేయడం వలన చికెన్ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ వేయించి దంచిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ కారం వేసుకుందాం. ఈ మసాలాలన్నింటినీ మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో బాగా పండిన 2 మీడియం సైజ్ టొమాటోల్ని పొడవుగా కట్ చేసి వేసుకుందాం. ఈ టొమాటోలు సాఫ్ట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టి టొమాటోల్ని మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా ఉడికే వరకు మగ్గించుకుందాం. టొమాటోలు ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఒకసారి వాటిని గరిటెతో ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకుందాం. మనం వేసిన టొమాటోలు, మసాలాలు చికెన్కి బాగా పట్టేలా ఫ్రై చేసుకోండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మసాలాలు చికెన్కి పట్టేలా ఉడికించుకుందాం.
ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక 100 గ్రాముల పెరుగు వేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసిన ఒక పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా వేసి కలుపుకోండి. చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి వేయడం వలన చికెన్ ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా చికెన్ మసాలాలో బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో సరిపడా నీళ్లు వేసుకుందాం. 3.5 గ్లాసుల వాటర్ వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు బాగా మరిగే వరకు మరిగించుకుందాం. నీళ్లు బాగా మరిగిన తర్వాత 2 కప్పులు సోనా మసూరి రైస్ వేసుకోండి. ఈ సోనా మసూరి రైస్ని గంట సేపు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ జ్యూసు వేసుకుందాం. నేను ఇక్కడ సోనా మసూరి వాడుతున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేయొచ్చు. ఒకసారి ఉప్పు రుచి చూసుకొని ఉప్పు వేసుకోండి. కారం తగ్గినట్టయితే 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, రైస్ ఇంకా అక్కడక్కడ తేమగా ఉంది, కొద్దిగా పలుకుగా కూడా ఉంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా 10-15 నిమిషాలు మూత ఓపెన్ చేయకుండా రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి, పులావ్ ఎంత చక్కగా రెడీ అయిందో. పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఈ చికెన్ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.